దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఆయా స్థలాలలో ఉండి దేవుని వాక్యమును వింటున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో ఈ రాత్రి కాలం వేళ దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రభువు మనలను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు ఆయా దేశాలలో ఉండి వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయితే పరిస్థితులు ఒక్కొక్క దేశములో ఒక్కొక్క రీతిగా ఉన్నాయి. వైరస్ ప్రభావం అన్ని దేశాలలో ఒకే రీతిగా ఉన్నా అక్కడున్న ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు, వాటి యొక్క విధానాలు వేరువేరుగా ఉన్నాయి. నేను ఉంటున్న ఈ కువైట్ దేశములో కూడా 30 వరకు పూర్తి కర్ఫ్యూ అన్నారు. మరలా తిరిగి రాత్రి వేళ కొన్ని ప్రాంతాలు మాత్రం పూర్తి కర్ఫ్యూ ఇచ్చి ఆదివారము నుండి కొంత వెసులుబాటుని కలగజేస్తున్నారు. అయితే ప్రార్థనా మందిరాలకు గాని ఇతర ముఖ్యమైన స్థలాలకు గాని ఇంకా సంపూర్ణమైనటువంటి విడుదల కలగలేదు గనుక మరలా కొంతకాలం ఇలాగునే మనము దేవుని వాక్యాన్ని వినవలసి వస్తూ ఉంది. కనుక మీరు ఏ దేశాలలో ఉన్నా, ఏ ప్రాంతాలలో ఉన్నా, అక్కడ మీ యొక్క ప్రభుత్వ విధానాలు ఏ రీతిగా ప్రకటించాయో తెలియదు గాని దేవుని యొక్క సన్నిధిని ఎక్కడున్నా మనము అనుభవించున్నట్లుగా వాక్యము వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు ఆశాజీవి. మనమేమనుకుంటున్నామంటే రేపటికి బాగుంటది పరిస్థితి, రేపటికి బాగుంటది పరిస్థితి, ఈ నెల ఇదిగో లాక్డౌన్ ఎత్తేస్తారు, ఈ నెల ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాము గాని బైబిల్ గ్రంథం చలవిస్తా ఉంది, మనము నిన్నటి వారము, రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు గనుక రేపటిని గూర్చి చింత పడవద్దు అని ఈరోజు ప్రభువు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మాత్రమే దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వాక్యం వినడానికి మీరందరూ సిద్ధపడ్డారా? మీ పనులను సిద్ధపరచుకొని చక్కగా ఒక స్థలములో కూర్చొని బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్యములో చెప్పబడుతున్న విషయాలు మీరు రాసుకుంటూ దేవుని వాక్యమును వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నేనే కాకుండా ఈ పరిస్థితులలో ఎంతో మంది దైవజనులు కూడా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే మీ ఆత్మీయ జీవితానికి సరిపోయిన రీతిగా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా అందిస్తున్నటువంటి దైవజనుల వర్తమానాలు మీరు విని బలపడాలని ప్రభువు పేరట నా యొక్క మనవి. ఈ రాత్రి కాలం వేళ దేవుని లేఖనములో నుండి మనము వాక్యాన్ని విందాం. గత రాత్రి ముందుగానే చెప్పాను,
ప్రభువారి యొక్క రాకడ ఏమి జరుగుతుంది, ప్రభువారి యొక్క రాకడ ఏ రీతిగా ఉంటుంది అనే విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రభువారు చెప్పినటువంటి ఒక సంఘటనను మనము ధ్యానిస్తున్నాం. ఆయన ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడె కూయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో తెలియదు గనుక ఆ ఇంటిలో ఉన్న దాసుడు మెళుకువగలిగి ఆయన వచ్చే సమయమునకు ఏ పనిని అప్పగించాడో దానిని చేస్తూ జాగ్రత్త పడి ఉంటే ఆ వ్యక్తి ధన్యుడు అని నేర్చుకుంటున్నాం. గత కాలములో 3 కాలాలను గూర్చి అనగా 3 జాములను గూర్చి ధ్యానించాం. ఈ దినము తెల్లవారుజామును గూర్చి ధ్యానిద్దాము అని గత రాత్రే ప్రకటించాం. తెల్లవారుజామున ప్రభువు వస్తే ఎత్తబడేది ఎవరు, విడిచిపెట్టబడేది ఎవరు? తెల్లవారుజామున ప్రభువు రాకడ జరిగితే ఎత్తబడేది ఎవరు, విడిచిపెట్టబడేది ఎవరు? ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును చదువుకొని మనము లేఖన గ్రంథమును ధ్యానము చేద్దాం. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడె కూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం వేళ నీ వాక్యమును వినడానికి మీరు మాకిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎలాంటి అవంతరములు లేకుండా వారు శ్రేష్టముగా నీ వాక్యమును విని దీవించబడునట్లుగాను, మీ రాకడకు సిద్ధపరచబడునట్లుగాను నీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ దినములలో చాలా మంది బిడ్డలు కలవరపడిపోతూ భయపడుతూ ఉన్నారు. ఏమి సంభవిస్తుందో ఏమి తెలియటలేదు అని. ప్రియులారా, అయితే ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. కానీ కలవరపడి భయపడి మిమ్ములను మీరు ప్రియులారా బలహీనులుగా చేసుకోవద్దు. అది నా మనవి. ఎందుకంటే ఆయా దేశాలలో ఉన్న బిడ్డలు ఈ లాక్డౌన్ పరిస్థితులు అవి చూచి ఇంకా నేను ఇంటికి వెళ్ళలేనేమో, నా యొక్క పిల్లలను భార్యను చూడలేనేమో, లేక నా భర్తను నా పిల్లల్ని లేనేమో, నా తల్లిదండ్రులను చూడలేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో అని చెప్పి ఒంటరిగా ఉంటున్నటువంటి స్త్రీలు, ఒంటరిగా ఉంటున్న పురుషులు ఆలోచించి మానసికమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. కొందరు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దైవజనునిగా నా మనవి, మీరు మానసికమైన ఒత్తిడికి గురి కావద్దు, మిమ్ములను మీరు చంపుకోవద్దు.
దేవుడు తప్పనిసరిగా ఆదరణ కలిగించి విడుదల కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ కలిగిన వాడే గాని కఠినుడు కాదు. అయితే న్యాయము తీర్చే విషయములో ఆయన న్యాయవంతుడుగా కనబడతాడు. మానవుడు చేసిన దోషమును బట్టి ఇప్పుడు ఆయన పులారా ఈ యొక్క కాలానికి ఆయన తీర్పు తీర్చాడు. కానీ ఆయన ప్రేమ కనికరము కలిగిన దేవుడు అన్న సంగతి మరచిపోవద్దు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మనం జాగ్రత్తగా వాక్యాన్ని విని ప్రభువు రాకడకు సిద్ధపడునట్లుగా మనలను మనము సిద్ధపరుచుకుందాం. మార్కు భక్తుడు వ్రాసిన విధానమును బట్టి యేసు ప్రభువారు చెప్పినటువంటి విధానం అనగా, యూదా ప్రజలు రాత్రి వేళ కాలాన్ని 4 జాములుగా వారు విభాగిస్తారు. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు దీనిని మొదటి జాము అంటారు. అయితే ఈ మొదటి జాములోనే, రాత్రి వేళ మొదటి జాములోనే స్త్రీలైనటువంటి వారు, స్త్రీలలో ఎవరైతే తల్లులుగా మార్చబడ్డారో, అంటే బిడ్డలను కన్నటువంటి వారు, తమ పసిపిల్లల ప్రాణము కొరకు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించున్నట్లుగా తమ హృదయములను కుమ్మరిస్తూ దేవుని వైపు చేతులు పైకెత్తాలి అని ఇర్మియా భక్తుడు విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో సెలవిచ్చాడు. జాగ్రత్తగా నా మాటలు గమనించండి. వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రియులారా, ఎందుకు ప్రార్థించమన్నాడు? ఏమిటి కారణము అనంటే, వాక్య గ్రంథములో వ్రాయబడిన మాట, ప్రతి వీధి చివర ఆకలిగొని వారు మూర్ఛిల్లిపోతూ పడిపోతున్నారట. నేటి దినములలో అనేక మంది ఆకలి బాధను చూస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్ సమయంలో వలసగా వెళ్ళిన కూలీల పరిస్థితులు వార్తల్లో మనం విన్నాం. అంతేకాదు, స్థిరముగా ఇంటి యొద్ద ఉన్న వారి పరిస్థితులు కూడా తినడానికి తిండి లేక, ఏదైనా చెయ్యదాము అంటే పని లేక, బయటకు వెళ్ళే అవకాశము లేక అనేక మంది ఆకలితో చనిపోతూ ఉన్నారు. మొన్న ఢిల్లీలో ఆకలికి తట్టుకోలేక చనిపోయిన కుక్కను పీక్కుని తిన్నారు మనుషులు. అంటే ఆకలి బాధ ఎంతగా మనుషుని కృంగదీస్తూ ఉందో, సొమ్మసిల్ల చేస్తూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యములో సియోను కుమారి అనబడుతున్న యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల యొక్క సంఘాన్ని ప్రభువు హెచ్చరిస్తా ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథములో చెప్పబడిన ఆ స్త్రీ ఎవరు అంటే, సియోను కుమారి అనగా దేవుని పిల్లలలో ఎవరు పరిశుద్ధులో, ఎవరు పరిశుద్ధులుగా మార్చబడ్డారో, పరిశుద్ధత కలిగిన ఆ బిడ్డలు, పరిశుద్ధత కలిగిన ఆ సంఘం, పరిశుద్ధత కలిగినటువంటి ఆ స్త్రీ తమ పసిపిల్లల ప్రాణము కొరకు
రేయి మొదటి జామున లేచి కన్నీరు కార్చాలట. కారణం, పసిపిల్లలు లేకుండా చెయ్యాలి అని చెప్పి మరణము మన ఇంటి కిటికీల గుండా ఇంటిలోకి వస్తుంది అని చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన ఇంటి కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ప్రియులారా, మరణం మన యవనస్తుల్ని లేకుండా చేయాలని, మరణం మన ఇంటిలో పసిపిల్లలు లేకుండా చేయాలని, అది యవనస్తుల కొరకు నగరములోనికి ప్రవేశిస్తుంది, పసిపిల్లల కొరకు కిటికీ గుండా ఇంటిలోనికి వస్తూ ఉంది. అందుకనే వారి యొక్క ప్రాణ సంరక్షణ కొరకై, వారి యొక్క జీవము కొరకై రేయి మొదటి జామున లేచి, అనగా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు మీరు లేచి ప్రార్థించమని సియోను కుమారితో దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, మనము కుటుంబ ఆరాధనగా చేసుకోవలసిన సమయం అది. కుటుంబము అంతా కూడా కలిసి సాయంత్రం వేళ దేవుని పాదముల యొద్ద కూడుకోవలసిన సమయము అది. ఇశ్రాయేలీయులలో రాత్రికి 4 జాములుగా కాలాన్ని వారు విడగొట్టారు. మొదటి జాము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు. రెండవ జాము రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు. మూడవ జాము రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు. నాలుగవ జాము 3 గంటల నుండి తెల్లారి 6 గంటల వరకు. అనగా రాత్రికి 4 జాములుగా ఇశ్రాయేలీయులు పులారా వాటిని విడగొట్టి చూస్తూ ఉన్నారు. అయితే ప్రభువు వాటిని బట్టి చెప్పిన మాట, మనుష్య కుమారుడు అనగా ఇంటి యజమానుడు ఏ జాములో వస్తాడో తెలియదు గనుక మీరు మెలకువగలిగి ఉండండి అన్నాడు. అయితే ప్రియులారా, వాక్యమును బట్టి ఇప్పుడు ఆధ్యాత్మికమైన కాలములో మనము రాత్రి వేళలో ఉన్నాం. ఇది ఆత్మీయ కాలం. అయితే ఈ కాలములో మనము పులారా రాత్రి వేళలో ఉన్నాం. ఎప్పుడు ప్రారంభమయ్యింది రాత్రి అనగా, ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే సిలువ పైన నీతి సూర్యుడైన క్రీస్తు తన ప్రాణము పెట్టినప్పుడు చీకటి ప్రారంభమయ్యింది. ఆత్మీయ చీకటి కాలం ప్రారంభమయ్యింది. అయితే మొదటి జాము చూచారు, ప్రభువు రాలే. రెండవ జాము చూచారు, ప్రభువు రాలే. మూడవ జాము చూచారు, ప్రభువు రాలే. ఇప్పటికీ ఆధ్యాత్మికముగా 3 కాలాలు ప్రియులారా గతించాయి. ఏవి అనగా, మొదటి జాము యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఆ యొక్క 40 రోజులు భూమి మీద కనబడి ఆయన వెళ్ళిపోయిన తరువాత సంఘం ఎప్పుడు ప్రారంభమైనదో అప్పటి నుండి మొదటి జాము కాలం లెక్కించబడింది. అనగా మొదటి జాము పిల్లారా సంఘ ప్రారంభం మొదలుకొని 300 సంవత్సరాల వరకు, క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు మొదటి జాముగా పండితులు లెక్కించారు. కారణం, ఈ 300 సంవత్సరాలలో అపోస్తుల బోధ నిలబడింది. అపోస్తులు యొక్క పులార వేసిన పునాదులు నిలబడ్డాయి. అంతేకాకుండా
కాన్స్టంటైన్ చక్రవర్తి రోమా రాజ్యాన్ని ఏలుతూ క్రైస్తత్వానికి ఎంతగానో ప్రియులారా ఊరటను కలిగించాడు. అయితే ఆ జాములోనే వస్తాడు ప్రభు అని ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులు గాని ఆ తరువాత వచ్చినటువంటి సేవకులు గాని అంచనా వేశారు. అయితే మొదటి జాములో ప్రభు రాలేదు. రెండవ జాము 300 సంవత్సరముల నుండి 1700 సంవత్సరముల వరకు రెండవ జాము, అనగా అర్ధరాత్రి జాము. ఏమి కారణం అని అంటే క్రైస్తత్వము భయంకరముగా చీకటిలోనికి వెళ్ళిపోయింది. అపోస్తలులు వేసిన పునాదులు పాడైపోయాయి. కలుషితమైనటువంటి బోధలు సంఘములోకి వచ్చేసాయి. పులారా చివరకరికి తప్పుడు బోధల చేత సంఘము అంధకారమైపోయింది. అప్పుడే ఆ కాలములోనే రోమన్ క్యాథలిక్ సంఘం బయటకు వచ్చింది. ఆ కాలములోనే క్రైస్తత్వం అంధకారము కమ్మి చీకటిగా మారిపోయింది. సంఘాలలో దేవుని కార్యాలు ఆగిపోయాయి. దేవుని యొక్క పనిపులారా ఆగిపోయింది. ప్రజలు రక్షింపబడ్డం ఆగిపోయారు. పరిశుద్ధత పులార సంఘాలలో కొదువైపోయింది. దేవుని ఆత్మ పనిచేయడం ఆగిపోయింది. కారణం అది అర్ధరాత్రి కాలం. సంఘం భయంకరముగా చీకటిలోకి వెళ్ళిపోయింది ప్రియులారా. మూడవది క్రీస్తు శకం 1500 నుండి 1850 వరకు ఇది మూడవ కాలం, అనగా కోడె కూయు జాము. ఎందుకు కోడె కూసింది? ఏమిటి కారణం అనంటే అంధకారములోనికి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క క్రైస్తవ సంఘాన్ని కృపగల ప్రభువు మార్టిన్ లూథర్ అనబడుతున్న ఒక గొప్ప దైవజనుణ్ణి ఎన్నుకొని ఆయన ద్వారా చీకటి బారిన సంఘాన్ని తిరిగి పునరుద్ధానం చేశాడు. ఆ యొక్క మార్టిన్ లూథర్ గారిని బట్టి క్రైస్తవ సంఘం చీకటిలో నుండి మరలా ప్రియులారా వెలుగులోనికి నడిపించబడింది. క్రైస్తవ సంఘం మరలా తిరిగి దేవుని కార్యాలు చూడడం ప్రారంభించింది. క్రైస్తవ సంఘం తిరిగి మరలా పుంజుకోవడం ప్రారంభమైంది. మూడవ జాము గడిచింది, అనగా అప్పటి వరకు కూడా ప్రభు వస్తాడు అని మూడో జాములో చూశారు. అయినా మూడవ జాములో కూడా ప్రభు రాలే. ఇక మిగిలినది ఆ యొక్క 1850 నుండి నేడు మనం ఉంటున్న ఈ కాలము వరకు, ప్రభువు రాకడ వచ్చే వరకు దీనిని 4వ జాము అన్నారు. అనగా ప్రియులారా, ఈ 4వ జాములో ప్రభువు ఖచ్చితముగా వస్తాడు అని, 4వ జాములో ఆయన వచ్చి తీరతాడు అని ప్రియులారా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఈ 4వ జాములో ఎత్తబడేది ఎవరు, విడిచిపెట్టబడేది ఎవరు? మొదటి జాములో ఎత్తబడేది ఎవరో చూశాం. పులారా 2వ జాములో ఎత్తబడేది ఎవరో చూశాం. 3వ జాములో ఎత్తబడేది ఎవరో చూశాం. అలాగునే విడువబడేది ఎవరో కూడా చూశాం. అయితే ఈ తెల్లవారు జాములో, ఈ 4వ జాములో ప్రభువు రాకడ వస్తే, మనం ఉంటున్న ఈ కాలములో ప్రభువు రాకడ వస్తే విడిచిపెట్టబడేది ఎవరు ముందుగా చెబుతాను. తరువాత ఎత్తబడేది ఎవరో మనము నేర్చుకుందాం. ఎత్తబడే గుంపులో మనం ఉన్నామో లేక విడిచిపెట్టబడే వారి గుంపులో ఉన్నామో, మనలను మనమే వాక్యమును విని పరిశీలన చేసుకొని సరిచేయబడి దేవుని రాకడకు సిద్ధపరచబడాలి. ప్రియులారా, ఈ తెల్లవారు జాములో విడువబడేది ఎవరో వాక్యాన్ని చదువుదాం. ఎందుకంటే అనేకులు మేము ఎత్తబడే వారము అని, మాది పెళ్లి కూతురు సంఘమని, మా భక్తి వల్ల మేము దేవుని ఎద్దకు వెళతామని అనేక మంది ప్రగల్భాలు పలికారు.
అనేక మంది గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే నేడు వాక్యమును బట్టి విడువబడేది ఎవరు? చూడండి వాక్యాన్ని. హోషయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. హోషయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. తెల్లవారగానే మేఘము ఎగిరిపోవునట్లును ప్రాంతకాలమున పడుమంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. హోషయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆవిరగిపోవునట్లు మీ భక్తి నిలువకపోవును అన్నాడు. అనగా లేఖనములను బట్టి తెల్లవారుజాములో ప్రభువు వస్తే ఎత్తబడేది ఎవరు అని అంటే పులారా, ఎవరైతే భక్తిని నిలుపుకోలేకపోయారో, ఎవరైతే భక్తిలో భ్రష్టత్వానికి వస్తున్నారో, ఎవరైతే భక్తిని పాడు చేసుకుంటున్నారో వారు విడిచిపెట్టబడతారు. ఈ రోజున అనేక మంది మేము భక్తిమంతులం అంటున్నారు, అనేక మంది మేము పరిశుద్ధాత్మను పొందామంటున్నారు, అనేక మంది మేము ఎత్తబడ్డానికి సిద్ధం అంటున్నారు. అయితే పులారా, నేడు పరిశీలన చేస్తే అనేక మంది ప్రాతకాలమున పడిన మంచు ఆవిరైపోయినట్లుగా, వాళ్ళ భక్తి నిలబడకుండా నాశనమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు భక్తి పాడైపోయింది? ఎందుకు భక్తి దెబ్బతింది? ఎందుకు భక్తి నాశనమయ్యిందో చాలా మంది వారిని వారు పరిశీలన చేసుకోవాలి. ఎలాగున భక్తిలో నిలవటలేదో మనుషులు, ఎలాగున భక్తిలో పడిపోతూ ఉన్నారో కొన్ని సంఘటనలు చెబుతాను. మాకు కోయిట్లో పాహీలిలో ఒక బ్రాంచ్ ఉంది, మెయిన్ సంఘం హవాలీలో ఉంది, అలాగునే ఇంకొక బ్రాంచ్ సంఘం ఖైతాన్లో కూడా పులార ఉంది. అలాగనే ఒక చిన్న బ్రాంచి హవాలీలోనే ఒక దైవజనులు సురేష్ పాస్టర్ గారి ఇంట్లో నడుపుతూ వస్తున్నాం. నాతో పాటు ఇక్కడ 6 దైవజనులు సహాయ కాపరులుగా పనిచేస్తున్నారు నాతో కలిసి. సుందరబాబు గారు, జేమ్స్ గారు, వెంకటేశ్వరరావు గారు, డానియల్ పాలు గారు, సురేష్ గారు, జాను గారు అని ఇలాగున 6 సేవకులు పనిచేస్తున్నారు. అయితే పాహిరులో జరిగిన ఒక చిన్న సంఘటన చెబుతా. ఒక యవనస్తుడు చక్కగా ప్రియులారా చిన్న అనబడుతున్న యవనస్తుని చేత నడిపించబడుతూ ఉండేవాడు. అయితే అతడు కొంతకాలము వచ్చి సడన్గా రావడం మానేశాడు. నేను అడిగాను చిన్నాని, ఏమయ్యా ఆ యవనస్తుడు నీతో వస్తూ ఉన్నాడు కదా, మరి ఇప్పుడు కనపడటం లేదు, ఏమైపోయాడు అని అంటే ఆ యవనస్తుడు వేరే యొక్క సావాసానికి వెళుతున్నాడండి అన్నాడు. ఏం జరిగింది అని అంటే మన యొక్క బోధ ఆ యవనస్తునికి నచ్చలేదు, వారు చెప్పిన బోధ నచ్చింది, అందుకే వాటి వెళుతున్నాడు అని చెప్పాను. నేను అన్నాను, సరే మంచిది, ఎక్కడైనా ఉండని స్థిరముగా ఉండమని చెప్పు, ఎక్కడైనా పెరగని దేవుని రాకడకు సిద్ధపడమని చెప్పు, ఎక్కడైనా చక్కగా దేవునిలో బ్రతకడమే మంచిది అని చెప్పాను. దైవజనునిగా నేను ఎప్పుడు కూడా ఒక మాట చెబుతాను, మా సంఘాలలో, మన సంఘములో మీరు చక్కగా ఎదుగుతున్నారు, మంచిది. ఒకవేళ సంఘములో దైవజనుడుగా నేను చెప్పే వాక్యం మీకు నచ్చకపోతే, దైవజనుడుగా నేను చెప్పే వాక్యం మీ ఆత్మీయ జీవితానికి సరిపోకపోతే, దైవజనుడుగా నేను అందించు వాక్యం వలన మీరు బలపడకపోతే, ఇది స్థానిక సంఘము కదా, మొట్టమొదటి నుంచి ఇక్కడికే వెళుతున్నాము కదా, ఇక్కడే ఉందాము అని ఉండవద్దు. మీ ఆత్మీయ జీవితాలు బలపడి
ప్రభువు రాకడకు ఎత్తబడాలి అంటే ఎక్కడ చక్కని వాక్యం మీకు అందుతుందో, ఏ దైవజనుడు నాకన్నా చక్కగా బలముగా వాక్యాన్ని అందించగలుగుతున్నాడో ఆ దైవజనుని దగ్గరకు మీరు వెళ్ళండి, బలపడండి అని చెబుతాను. ఎందుకంటే సంఘాన్ని పిల్లారా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువు రాకడకు సిద్ధపరచాలి అన్న గురి కలిగి ఉన్నాను నేను. అంతే తప్ప మన సంఘములో బిడ్డలు ఎక్కడికి వెళ్ళకూడదు, మన సంఘములోనే ఉండాలి, నేను వాక్యం చెప్పకపోయినా నాలో వాక్యం లేకపోయినా మీరు ఇక్కడే ఉండాలి అనేటువంటి నియమం పులారా, అది వాక్యానికి విరుద్ధమైన నియమం, అది తప్పు. ఎందుకంటే ఒక విశ్వాసిని బలపరచవలసిన బాధ్యత దైవజనునిది. ఒకవేళ బలపరచలేకపోతే ఆ బిడ్డను వేరే స్థలానికి వెళ్ళి బలపడమని చెప్పవలసిన బాధ్యత కూడా దైవజనునిదే. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ద్వారా ఒక ఆత్మ నశించి, మన ద్వారా ఒక ఆత్మ పాడై భ్రష్టత్వము చెంది నాశనానికి పోకూడదు. రేపు ఆ ఆత్మను గురించి దైవజనునిగా మనము తీర్పులో లెక్క అప్పగించవలసి ఉంది. ఆ యవనస్తుడి గురించి చెప్పాను, ఎక్కడ ఉన్నా పర్వాలేదు బలపడమని చెప్పు అన్న. కొంతకాలము గడిచింది, నాకు అందిన న్యూస్ ఏంటంటే ఆ కుర్రవాడు ఆ చర్చి కూడా మానేశాడట. నేను అడిగాను ఏమొచ్చింది మళ్ళీ అంటే, ఆ కుర్రవాడికి అక్కడ బోధ కూడా నచ్చలేదు, అందుకని ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాడు. అంటే ఏమైంది? భక్తి నిలవలేదు, నిలబడలేదు. ఒకసారి ఒక మందిరానికి వచ్చాడు, అక్కడ నిలబడలేదు. వేరే మందిరానికి వెళ్ళాడు, అక్కడ నిలబడలేదు. చివరి అక్కడికి ఇంట్లో కూర్చొని ఇప్పుడు వాక్య ధ్యానము లేదు, ప్రార్థనా జీవితము లేదు. ఏం చేస్తున్నాడు అంటే ఆ ఫోన్లో చూసుకుంటూ, ఫోనులో ఎవడెవడో ఏదేదో పెడతా ఉంటే వాటిని చూసుకుంటూ వాడు అలాగన్నాడు ఇలాగన్నాడు అని చెప్పి ఇతడు భ్రష్టుడైపోతున్నాడు. కనుక జాగ్రత్త సుమా. దేవుని పిల్లలుగా కడవరి దినములలో భక్తిలో నిలబడని వారు విడిచిపెట్టబడతారు. నేడు అనేక మంది భక్తిలో ఉన్నాం అనుకుంటున్నారు కానీ భక్తిలో నిలబడటం లేదు. పడిపోతూ ఉన్నారు వాళ్ళు, జారిపోతూ ఉన్నారు వాళ్ళు, ఆత్మీయముగా దెబ్బతింటూ ఉన్నారు వాళ్ళు. సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితం రక్షించబడిన క్రొత్త దినాలలో ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉంది? నేడు ఇప్పుడు ఏ స్థితిలో ఉందో ఒక్కసారి పరిశీలన చేసి చూడు. భక్తి నీలో నిలిచిందా? భక్తిలో నీవు నిలబడి ఉన్నావా? మొదటి పరిశుద్ధత, మొదటి యథార్థత, మొదటి ప్రార్థన జీవితం, మొదటి ఆత్మీయ నింపుదల, మొదటి వాక్యపు ఆసక్తి, మొదటి ఉన్నటువంటి తృష్ణ నేటి దినాలలో అనేకులలో లేదు. ఒక్క సంవత్సరం సంఘములో ఎదిగితే చాలు, ఇక మనకు గర్వం ప్రారంభమవుతుంది. నేను సంఘములో సీనియర్ని, ఏదైనా పని చెప్తే నేనే చేయాలా, ఏదైనా ఉంటే ముందు నేనే ఉండాలి. ఇక ఈ రీతి గర్వం ప్రారంభమై సంఘాలలో వినాశనం ప్రారంభమవుతుంది. విశ్వాసుల మధ్యన గ్రూపిజం, విశ్వాసుల మధ్యన ముఠాలు. ఈ ముఠ అంటే వాళ్ళకు పడదు, ఆ ముఠ అంటే వీళ్ళకి పడదు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఒగ్గుడికి వచ్చేవాళ్ళే. బయట కనబడినప్పుడు వందనాలు చెప్పుకుంటారు, కానీ హృదయాలలో ఉన్న చెడు మాత్రం అలాగే ఉంటది. హృదయములో ఉన్న కుళ్ళే, పైకి మాత్రం వందనాలు చెబుతారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా భక్తిలో నిలబడాలి. అయితే ఎందుకు నేడు భక్తి పాడైపోతుంది? భక్తి పాడైపోవడం గల కారణం ఏంటో చెప్పనా? వింటున్నటువంటి వాక్యములో సత్యమేమిటో బోధిస్తున్న దైవజనుడు ఎలాంటి వాడో వివేచన లేకుండా విని నమ్మడమే నాశనానికి కారణం. బాగా గమనించాలి. దైవజనులు అందరూ దైవజనులే అని మోసపోవద్దు. జాగ్రత్త సుమా. పిలువబడిన దైవజనుడు, ఆత్మపూర్ణుడైన దైవజనుడు, సంఘము యొక్క భారము కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు ఎవరో
నీకు తెలవాలి. నేటి దినములలో అనేక మందికి పులారా భక్తి అంటే ఏమిటో అర్థం కావట్లే. ఎవరిని మడితే వారిని ప్రియులారా చూచి నమ్మి ఇతడు కూడా దైవజనుడే అంటున్నారు. జాగ్రత్త సుమా, అందరినీ దైవజనుడు అని నమ్మవద్దు. మీకు ఒక సంఘటన చెబుతాను. వాక్య గ్రంథములో షునేమి అనబడుతున్నటువంటి గ్రామం ఉంది. ఈ షునేమి అనబడుతున్నటువంటి గ్రామానికి దైవజనుడైన ఎలీషా అనబడుతున్న ఒక గొప్ప ప్రవక్త, సమర్పణ కలిగిన దైవజనుడు, దేవుని చేత ప్రత్యేకముగా పిలువబడినటువంటి దైవజనుడు, ఒక నిష్ఠాగరిష్ఠుడైన ఆత్మపూర్ణుడైన దైవజనుని దగ్గర శిష్యరికం చేసినటువంటి దైవజనుడు ఎలీషా. అయితే ఈయన ఆ గ్రామానికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామములో ఉన్న ఒక స్త్రీ ఆయనను కనిపెడుతూ ఉండేది. ఆయన ఎలాంటి వాడో, ఆయన ప్రవర్తన ఎలాంటిదో, ఆయన నడవడిక ఎలాంటిదో, ఆయన యొక్క క్రియలు ఎలాంటివో ఇవన్నీ గమనిస్తూ ఉండేది. ఒక రోజున తన భర్తతో ప్రియులారా ఈ దైవజనుడి గురించి చెప్పింది. ఏమను తెలుసా? అయ్యా, మన యొక్క గ్రామమునకు వచ్చి పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. ఆయన ఎలాంటి దైవజనుడు అంటే భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఈ రోజున విశ్వాసులకు నా మనవి, మీ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడేనా? కనిపెట్టావా? మీ దైవజనుడు ఎలాంటి వాడో వివేచించావా? ఎందుకంటే నేటి దైవజనులలో భక్తి ఉన్నట్టుగా వేషం వేస్తున్న వారు అనేకులు. భక్తి ఉన్నట్టు పులారా, నేడు నీ దైవజనుడు ఎవరిని వాక్యం వింటున్నావో, ఎవరిని మా ఆత్మీయ తండ్రి అంటున్నావో, ఎవరిని దైవజనుడుగా పులారా నువ్వు లెక్కిస్తున్నావో, ఆ దైవజనుడు భక్తి కలిగిన వాడేనా? అనేక మంది దైవజనులు ఇవాళ భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టుగా వేషం వేస్తున్నారు. ఎంతమంది దైవజనులు భక్తి కలిగి ఉన్నారు అనగా మనసనే నడుముని కట్టుకొని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆత్మపూర్ణులై తనకు అప్పగించబడిన పనిని తాను పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సంఘాన్ని పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దుతున్న దైవజనులు ఎంతమంది? భక్తి గల దైవజనుడు అంటే అర్థం తెల్లగా ఉండడానికి బట్టలు వేసుకోవాడు కాదు, తెల్ల డ్రెస్ వేసేవాడు కాదు. భక్తి గలవాడు అంటే అర్థం. లేక ప్రియులారా, బైబిల్ పెద్ద బైబిల్ పట్టుకుని తిరిగేవాడు కాదు భక్తి గల దైవజనుడు అంటే. లేక అందరి ముందు దీర్ఘ ప్రార్థనలు చేసేవాడు కాదు భక్తి గలవాడు అంటే. లేక పులారా, ప్రార్థన చేయమనగానే లబలబలబమని భాషలు మాట్లాడేవాడు కాదు భక్తి కలిగిన వాడంటే. ప్రవర్తన విషయములో పరిశుద్ధతను కాపాడుకునేవాడు భక్తి కలిగిన వాడు. ఈ రోజున అనేక మంది భక్తి ఉన్నట్టుగా వేషం వేస్తున్నారంతే. ఈ రోజున సేవకుల పరిస్థితులు మీరు గమనించండి. బలిపీఠం మీద వాక్యం బోధిస్తున్నారు, కిందకి వెళ్ళగానే బూతులాడుకుంటున్నారు వీళ్ళే. ఈ ఒక రోజున పులారా ఒక సంఘములో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. దానికి ఇద్దరు దైవజనులు, వాళ్ళు ముందు నేను మాట్లాడతానంటే ఆ కరీనర్ అన్నాడు, మీరిద్దరు ఎవరు మాట్లాడొద్దు, ఇదిగో మీరిద్దరు కూర్చోండి, గెస్ట్గా వచ్చినటువంటి దైవజనుడికి సమయం ఇస్తారని నాకు ఇచ్చారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ చర్చిలో అంటారు. ఒకడొకడు నేను అంగీ తీశానంటే అంటాడు, ఒకడంటాడు నేను మైక్ కింద పెట్టానంటే అంటాడు. అంటే వీళ్ళు సేవకులు అంటారా? పులారా రౌడీలలాగా కొట్టుకుని చేస్తున్నారు సేవకులు ఇవాళ. వీళ్ళు సేవకులు అంటారా? ఏమంటే సేవకులు పులారా బూతులు ఆడుకుంటున్నారు ఇవాళ సేవకులు పులారా భార్యను వదిలేసి సేవకుని అంటాడు, భార్యను వదిలేస్తాడు, దేన్నో పట్టుకుని వెనకాల తిరుగుతుంటాడు. ఇతడు సేవకుడు అంటారా? పులారా ఇవాళ ఏమంటే సేవకుడు ఎలా ఉండాలి?
సంఘాన్ని ఎలా తీర్చిదిద్దాలి? చాలా మంది వాళ్ళ సేవకులే వాళ్ళు పేరుకి, కానీ ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలుంటే వాళ్ళిద్దరికి లింక్ కలుపుతున్నారు, వీళ్ళే ప్రోత్సహిస్తా ఉన్నారు. నేను ఒక మాట చెబుతున్నా అనుభవంలో. ఒకసారి భీమవరంలో పరిచర్య ప్రారంభించినప్పుడు నాతో 70 మంది యవనస్తులు ఉంటూ ఉండేవారు. ప్రతి గురువారం మా ఇంటి దగ్గర ఆరాధన జరిగేది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొరపాడు గాని, తాడేరు గాని, లేక పురిలారా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కోడవల్లి గాని, ఇలాగున చుట్టుపక్కల ప్రాంతాల నుండి 70 మంది యవనస్తులు వచ్చేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళం. ఆ సమయంలో పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి యవనస్తులు సంఘములో ఉన్నటువంటి సావాసంలో ఇద్దరు ఆడపిల్లలతో నవ్వులాడడం ఇలాగన జరుగుతూ ఉంది. ఈ తల్లిదండ్రులు ఆ ఇద్దరు యవనస్తులు కట్టబెట్టాలని చెప్పి ఆ విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చారు. అయ్యగారు, ఇదిగో మన సంఘములో ఇదిగో ఇలాగ వాయిద్యాలు వాయిస్తున్న యవనస్తులు మా పిల్లలంటే ఇష్టపడుతున్నారు కనుక వాళ్ళకి ఇచ్చి చేస్తే సావాసం బయటికి వెళ్ళదు కదా, సావాసం పెరుగుద్ది కనుక పెళ్లి చేయండి అన్నారు. నేను చెప్పాను, సావాసం పెరగడం మాట వెరుగు, తర్వాత సంగతి. సావాసానికి చెడ్డ పేరు వస్తుంది. ఏమనో తెలుసా? ఇమానియాలు గారితో ఉన్నటువంటి యవనస్తులు ఇలాగా ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. అంటే వాళ్ళ సంఘములోకి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఈయన ఇంత బోధ చేస్తాడు, వాళ్ళని ఖండించలేదా అని చెప్పి రేపు చెడ్డ పేరు వస్తుంది. కనుక అలాంటిది కుదరదు. మీరు గాని ఇలాంటి పని చేస్తే మీ 2 కుటుంబాలను బయటికి గెట్టేస్తానని చెప్పాను. సంఘములో పరిశుద్ధతగా ఉంచవలసిన దైవజనుడు పిల్లరా లింకులు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తే అది ఎంత పవిత్రమైనది ఆలోచించండి. ఆ పెళ్లి చేయనని చెప్పి ఆ కుటుంబం మానేసినంత మాత్రాన సేవ ఆగదు కదా. చాలా మంది ఈ రోజున అపవిత్రమైన పనులు చేయడం ఎందుకయ్యా ఇలా చేస్తున్నారంటే, వాళ్ళను అలా ప్రోత్సహిస్తే వాళ్ళు చక్కగా దశంభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు కనుక మనం మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళ కానుకల కొరకు నువ్వు కక్కుర్తుబడి వాళ్ళ ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తావా? ఏమండి, వాళ్ళు ఇచ్చే కాను కొరకు కక్కుర్తిబడి పులారా నీవు వాళ్ళ జీవితాన్ని అపవిత్రం చేస్తావా? సంఘాన్ని వ్యభిచారుల సంఘముగా చేద్దామా? కానుక కావాలి అనుకున్నప్పుడు పులారా దేవుని పరిచర్య నమ్మకముగా చేయి, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఈ రోజున అది మానేసి పులారా అపవిత్రమైనటువంటి క్రియలు చేసి సేవకులు ఉన్నారు. ఇవాళ సేవకులలోనే త్రాగిబోతులు, తాగి బోధ చేయడం పులారా, సేవకులలోనే వ్యభిచారులు, సేవకులలోనే రాజకీయ నాయకులు. నేను ఈరోజు ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, కింద కామెంట్లు పెట్టారు. మన ఆంధ్ర ప్రభుత్వములో సేవకులకి సీఎం గారు 5,000 ఇచ్చారని చెప్పి ఆయన ఫోటో పెట్టి దాని మీద చుట్టూ కొంతమంది చేరి ఒక పాస్టర్ గారో లేక అతడు విశ్వాసో తెలియదు నాకు, ఒక చేత్తో బైబిల్ పట్టుకున్నాడు, ఒక చేత్తో ఆ ఫోటో మీద పాలు పోస్తా ఉన్నాడు. కింద కామెంట్లు ఏమని పెట్టారంటే, సేవకుడా ఇది నీకు న్యాయమా? ఇప్పటి వరకు దేవుని పైన ఆధారపడి బ్రతికి ఒక్క 5,000 ఇస్తే పాలాభిషేకం చేస్తున్నావు, రేపటి నుంచి ఏమని బోధిస్తావు అని కామెంట్ పెట్టారు వాళ్ళు. నేను చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే క్రైస్తత్వం ఎంత దిగజారిపోతూ ఉందో. దేవుని సేవకుడు దేవునికి తప్ప ఘనత ఎవరికి ఇవ్వకూడదు, దేవునిని తప్ప ఎవరిని మనం ఆరాధించకూడదు, దేవుని తప్ప ఎవరిని పూజించకూడదు అని బోధించిన మనం ఈ రోజున వ్యక్తుల పూజ చేస్తున్నామా? వ్యక్తుల్ని పులారా పూజిస్తున్నామా? ఆలోచించండి. దైవజనుడు ఎలాంటి వాడో విశ్వాసికి అర్థం కావాలి.
అంతేగాని గుడ్డెట్టుగా నమ్మేసి ఆ దైవజనుడు ఎవడో మర్మాలు చెప్పాడు, ఆ దైవజనుడు ఎవడో పెద్ద సంఘం ఉంది, ఆ దైవజనుడు ఎవడో కారులో తిరుగుతాడు, ఇలాంటి పైన ఏషాలు చూసి నాశనం అయిపోవద్దు విశ్వాసులారా. విశ్వాసికి దైవజనుడు భక్తి కలిగిన వాడా కాదా, అతని ప్రవర్తన ఎలా ఉంది, మాట తీరి ఎలాగుంది, అతని నడవడిక ఎలాగుంది, అతడు దినమునకు ఎంత సమయం ప్రార్థిస్తున్నాడు, ఎంత వాక్యం ధ్యానిస్తున్నాడు, దేవునితో గడిపే సమయం ఎంత, అతడు కుటుంబంతో గడిపే సమయం ఎంత, లోకముతో గడిపే సమయం ఎంత కనిపెట్టవలసినది విశ్వాసులే. ఈ రోజున విశ్వాసులు కళ్ళు మూసుకుపోయి సేవకులకు ఫ్యాన్స్గా తయారైపోయారు. విశ్వాసులారా, సేవకుడు అంటే గౌరవం ఉండాలి, మంచిది. సేవకుడు అంటే అభిమానము ఉండాలి, మంచిది. కానీ అది దురాభిమానము కాకూడదు, అది దురాభిమానము కాకూడదు. నేటి దినాల్లో అనేక మందికి దురాభిమానం. ఆ పాస్టర్ గారిని ఎవరైనా అంటే వీడు కర్రేసుకెళ్ళిపోతాడు మీదకి. జాగ్రత్త సుమా, అది దురభిమానం, అది వాక్యానికి విరుద్ధమైనటువంటి అభిమానం. నువ్వు దైవజనుని గౌరవించు, తప్పు లేదు. దేవుని సేవకుడు అభిమానించు, మంచి వాక్యం చెబుతాడండి అని. అంతేగాని వ్యక్తిగతముగా దైవజనుని పూజించవద్దు. దైవజనుని పాదాలను పాలతో గడగడం, దైవజనుని పులారా 7 తవళపాకుల మీద నడిపించడం, దైవజనుడి కాళ్ళ మీద పాలు పోసి నెత్తిమించుకోవడం పనికి మాలిన వేషాలు. జాగ్రత్త. దేవుని స్థానమును ఏ మనుషుడు ఎవరికి ఇవ్వకూడదు, అది దేవునికి మాత్రమే చెందిన స్థానం. ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్న దైవజనుడు, నిన్ను నడిపిస్తున్న దైవజనుడు భక్తి గలవాడో లేదో తెలుసుకో. ఇవాళ చాలా మంది భక్తిలో చల్లారిపోవడానికి, భక్తిలో నాశనమైపోవడానికి కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా దైవజనుడు ఎవరు గమనించకపోవడం, దైవజనుడు ఎలాంటి వాడో పరిశీలించకపోవడం, దైవజనుడు ఎలాంటి వాడో పులారా వివేచించకపోవడం మొదటి కారణం. రెండవది, దైవజనుడు చెప్పే బోధ వాక్యానుసారమైనదో కాదో, దైవజనుడు చెప్పే బోధ వాక్యానికి సరిపోతుందో లేదో, దైవజనుడు చెప్పే వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఉందో లేదో అని ఎరగకుండా అతడేదో పిట్ట కథలు చెప్పాడని పొళ్ళిగిలించడం, అతడేదో మర్మాలు చెప్పాడని బట్టలు చింపుకోవడం, అతడేదో క్రొత్త విషయాలు బోధించాడని చెప్పి పులారా ఎగిరి గంతులు వేయడం, అతడేదో ఆడి మీద సవాలంటాడు, ఈడి మీద సవాలంటాడు, ఇక వీడు తప్ప మగోడు లేడని ఆడి నమ్మడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాడు పోతాడు నరకానికి, వాడితో పాటు నువ్వు పోతావు. జాగ్రత్త సుమా. దైవజనుని బోధ అతడెవరైనా కానీ వాక్య ప్రకారము ఉందా లేదా? అతడు వాక్యం బోధిస్తున్నప్పుడు హృదయములు తెరవబడి పాపం బయటకొచ్చి నిన్ను ప్రభువులోకి నడిపిస్తుందా లేదా? అంతేగాని దైవజనుడు బోధిస్తే బలి ఇంట్రెస్ట్గా ఉంటుందండి, అదే మన సినిమా స్టోరీ ఇంట్రెస్ట్గా ఉంట కాడు చెప్తే వినడానికి. వాక్యం వింటున్నప్పుడు గుండెలు పగలాలి. బైబిల్ చెబుతా ఉంది, అపోస్తులుడైన పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై వాక్యం బోధిస్తూ ఉంటే వాక్యము హృదయాలలో పొడుచుకుందంట. అక్కడ రాయబడిన మాట అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం నుండి మీరు చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనం నుండి ఆయన అంటాడు, ఆ వాక్యం వారి హృదయములో పొడవబడి, వెంటనే పొడుచుకుంటే వాళ్ళందరూ వచ్చి పేతురు గారితో అన్నారు, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మరి ఏదో తెలియక తెలిసి నడిచామయ్యా అన్నారు. దైవజనుడు వాక్యం అనే ఖడ్గాన్ని చులిపిస్తే, దైవజనుడు వాక్యం అనే ఖడ్గాన్ని దూస్తే ఆ వింటున్న వారి హృదయములలో నుండి రక్తము రావాలి అంటాడు ఇర్మియా ప్రవక్త. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని, ఖడ్గము దూస్తే రక్తము కారకుండా ఎవడు ఖడ్గము దూస్తాడో వాడు శాపగ్రస్తుడని
దేవుని లేఖన బోధిస్తుంది. ఖడ్గము అనగా వాక్యం, రక్తము అనగా పాపం. రక్తము అనగా పాపం. యెషయా గ్రంథకర్త అంటాడు, 1వ అధ్యాయం 16వ వచనములో పులారా మనం చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18 విషయాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అంటాడు. అనగా రక్తం పాపం. దైవజనుడు వాక్యాన్ని బోధిస్తే అది పొడుచుకొని లోపల ఉన్న పాపం బయటికి రావాలా. ఇవాళ దైవజనులు వాక్యం బోధిస్తే హృదయం పగిలి పాపం బయటకొచ్చి పశ్చాత్తాపముతో విరిగి నలిగిపోవాలి మనసు. కళ్ళముట కన్నీళ్లు కారాలి. కారుతున్నాయా? ఇవాళ బోధ ఇంటే భలే చెప్పాడని పొడిగిలిచ్చాడు కొంతమంది ఏమో ఎంతకాలమున్నా దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు గొప్పడు. ఈ బోధే తప్ప పాపమును ఖండించి పరలోకానికి సిద్ధపడండి అని చెప్పే బోధలు మరుగైపోయాయి. ప్రియులారా, అపోస్తులు బోధిస్తే ఆశీర్వాదాల కొరకు బోధించలే. అపోస్తులు బోధిస్తే పాపమును ఖండించి మారు మనసు పొందండి అని బోధిస్తే హృదయాలను పొడుచుకుంది వాక్యం. ఈ రోజున అలాంటి బోధకులు మనకు అక్కర్లే. ఇవాళ మనకంతా కూడా మనల్ని పొగిడే బోధకులు కావాలా, మనల్ని నవ్వించే బోధకులు కావాలా, ఏమి నొప్పు తెలవకోకుండా బైబిల్లో మర్మాలు చెప్పే బోధకులు కావాలా. నీ బతుకులో మారు మనసే లేదు, నీకు మర్మం అవసరమా? ఏం ఉద్ధరిద్దామని? మారు మనసు లేనివాడికి మర్మం ఎందుకండి? మారు మనసు పొంది ఆత్మలో ఎదుగుతున్న వాడికి ఒక మర్మము తెలుసుకొని ఇంకా బలపడడానికి అవకాశం ఉంటుంది. నీ బ్రతుకు మారలేదు, నీ క్రియలు మారలేదు, నీ నడవడిక మారలేదు, నీకు మాట వెళ్తే మర్మాలు కావాలా? ఏముద్రిద్దామని? జాగ్రత్త. దేవుని వాక్యం పురార మనతో మాట్లాడుతుంది. ప్రభువు రాకడ చాలా త్వరితం. మనము 4వ జాములో ఉన్నాం. అయితే భక్తి నిలబడకపోతే విడిచిపెట్టబడతాం. ఎందుకు నిలబట్టలేదు భక్తి చెప్పనా? సేవకుల బోధను వివేచించకపోవడం. ఎందుకు నిలబడదు భక్తి? ఒక వాక్యాన్ని చదివి ముగింపులోకి వస్తాను, రేపు రాత్రి దీన్ని కంటిన్యూ చేస్తాను. చూడండి, ఎందుకు నిలబట్టల్ల భక్తి మనలో? ఏం జరిగింది అసలు అంటే, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎందుకు విశ్వాస భ్రష్టులైపోతారు వీళ్ళు? ఎందుకు భక్తి నిలబట్లేదు? కారణమేమిటి అంటే, కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపోతారట. అంటే బోధకులు ఏం చేస్తున్నారు అంటే, అబద్ధీకులయ్యుండి మేము నిజమైన సేవకులమని వేషాలు వేస్తా ఉన్నారు. ఈ వేషాల్లో ప్రజలు మోసగించబడి ఈయనే నిజమైన సేవకుడు, ఈయన తప్ప ఎవడో లేడని పులారా అతని వేషం వల్ల మోసపోతున్నారు. జాగ్రత్త. ఇవాళ బోధలు మనుషుల్ని మోసగిస్తున్నాయి. ఈ మధ్యన ఈ యొక్క రాకడకు సంబంధించిన విషయాలు చాలా మంది పులరు చెబుతా ఉన్నారు. అయితే వాక్యసారముగా ఉన్నాయా లేదో చూడండి. చాలా మంది 1000 ఏండ్ల పరిపాలన అయిపోయింది అని బోధ చేస్తున్నారు. జాగ్రత్త. 1000 ఏండ్ల పరిపాలన అవ్వలేదు, అవ్వవలసి ఉంది. దాన్ని రేపు రాత్రి మీకు వాక్యముతో సహా చూపిస్తా. ఎందుకంటే చాలా మంది తప్పుడు బోధలు చేస్తా ఉన్నారు. లేఖనము ఎరగకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా మిడిమిడి జ్ఞానం చేత వాడు బోధిస్తున్నారు. పైకి బోధిస్తూ మేము చెప్పినది తప్పని ఎవడైనా చూపిస్తే సవాల్ అంటారు. వీడికి సగమే తెలిసింది, మరి సవాల్ అవసరం వీడికి. జాగ్రత్త. వాక్యము సంపూర్ణముగా మనం తెలుసుకోవాలి. 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు వస్తుందో, అది ఎలాగా పురారా దేవుడి సిద్ధపరచబడుతుందో రేపు లేఖనాలు ధ్యానించబోతున్నాం. చాలా మంది కడవరి దినములలో
అబద్ధ బోధకులు వస్తారు. చూడండి, ఇవాళ మీరు ఫేస్బుక్ తిరగేయండి, యూట్యూబ్ చూడండి, ఇవాళ బోధకులు ఎలా తయారయ్యారంటే వాక్యం చెప్పడం మానేశారు. ఆ ఊర్లో జరిగిందని ఎవడైనా న్యూస్ చెబితే దాన్ని బోధలో పెట్టుకుని దాని హెడ్డింగ్ 10 మందిని చంపినటువంటి వాడు మీకు తెలుసా ఎందుకు చంపాడో పోలీసు వాడు చెప్పారు. మరి నువ్వేంటి బోధ చేసేది? ఏమంటే ఇప్పుడు చాలా మంది ఇలాంటి బోధలే తప్ప వాక్యాన్ని పక్కన పెట్టారు. రాకడకి సిద్ధపరచడం మానివేశారు. ప్రభువు రాకడ వస్తుందని సంగతి మరిచి ఇష్టానుసారముగా సంఘాలను నాశనం చేస్తున్న ప్రియ విశ్వాసులారా, కడవరి దినములలో ఎత్తబడేది ఎవరో మనం తెలుసుకోవాలి అంటే ముందు విడవబడుతున్న వారు ఎవరు అర్థం కావాలి. ఎవరు విడవబడేది అంటే భక్తి నిలబడని వారు. భక్తి నిలబట్టల్లా. ఈ రోజున మొదటి భక్తి లేదు. మొదటి భక్తిలోంచి జారిపోయాం. మొదటి భక్తిలోంచి పడిపోయాం. మొదటి భక్తిలో నుండి పులారా భ్రష్టత్వం అయ్యాం. నేను ఒక 15-18 సంవత్సరాల క్రితం ఒక పాట రాశాను. ఆ పాటలో ఈ విషయాలు రాశాను నేను. చూడండి, ఆ పాటను పిల్లలు చెబుతాను. విశ్వాసి ఓ విశ్వాసి అనేటువంటి పాటలో రాశాను నేను. ఆ పాటలో ఉన్నటువంటి విషయాన్ని చెబుతాను, ఒకసారి మీరు గమనించండి. విశ్వాసి విశ్వాసి నీవెక్కడా అని అడిగితే ప్రభువు ఏమంటావని రాశాను. చిన్న పల్లవి ఒక శరణం పాడుకుని మనం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసి ఓ విశ్వాసి, విశ్వాసి ఓ విశ్వాసి, నీవెక్కడా అని ప్రభు అడిగినా, నీవెక్కడా అని ప్రభు అడిగినా, ఏ మందువు నీవే మందువు, ఏ మందువు నీవే మందువు. విశ్వాసి ఓ విశ్వాసి, విశ్వాసి ఓ విశ్వాసి, మొదటి ప్రార్థన కానరాదే, మొదటి విశ్వాసం నీలో లేదే, మొదటి ప్రార్థన కానరాదే, మొదటి విశ్వాసం నీలో లేదే. ఏమాయను ఎటుపోయెను, ఏమాయను ఎటుపోయెను అని యేసు నిన్నడిగిన, ఏ మందువు నీవే మందువు అని యేసు నిన్నడిగిన, ఏ మందువు నీవే మందువు. విశ్వాసి ఓ విశ్వాసి, విశ్వాసి ఓ విశ్వాసి. ప్రియులారా, మొదటి ప్రార్థన, మొదటి యొక్క విశ్వాసం నీలో ఉందా? భక్తి నిలవకపోయిన వారు విడిచిపెట్టబడతా. బైబిల్ చదివిస్తా ఉంది, తెల్లవారుజామున పడిన మంచు ఎగిరిపోవునట్లుగా, ప్రాతకాలమున పడిన మంచు ఆవిరైపోయినట్లుగా, తెల్లవారినప్పుడు మేఘం ఎగిరిపోయినట్లుగా, ప్రాతకాలమున పడిన మంచు ఆవిరైపోయినట్లుగా నేటి దినములలో అనేక భక్తి చల్లారిపోతుంది. అనేక భక్తి పిల్లారా ఇవాళ పాడైపోతుంది. యవన బిడ్డ, యవనస్తుడా, ఈరోజు నీ భక్తి నిలబడిందా? అనేక మంది మేము భక్తులం అని వేషం వేస్తున్నారు. అయితే ఒక రోజున దేవుడు జల్లిడ పడతాడు. జాగ్రత్త సుమ. మనలను మనం పరిశీలన చేసుకుని ఎడవబడే రీతిగా నా ఆత్మీయ జీవితం ఉందేమో అని పిల్లారా మనం పశ్చాత్తాపడి, ప్రభా నీ రాకడకు నాయన విడవబడితే నా గతి ఏమవుతుందో వాక్యం చాలా తేటగా మాట్లాడింది. కనికరపడి నీ రాకడకు సిద్ధపరుచు అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ నాయనా తెల్లవారుజామున మీరు వస్తే ఎవరు విడిచిపెట్టబడతారో, ఎవరు ఎత్తబడతారో మీ లేఖనములలో నుండి నాతో మాతో ప్రభా మీరు మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆకడకు సిద్ధపరచు స్వామి.
నాయన భక్తిహీనత వారిలో తొలగించండి. భక్తి కలిగిన బిడ్డగా వారిని బలపరచండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. ప్రాముఖ్యముగా నాయన ఈ విపత్తుకర పరిస్థితులలో, ఈ శ్రమ కాలములో ప్రతి బిడ్డ తనని తాను పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. తనను తాను ప్రభువా ఇదిగోనే శ్వాసమందు స్థిరపరుచుకోవడానికి సహాయం చేయండి. ఎంతో మంది ఆహారం లేక నశిస్తున్నారు ప్రభువా. ఎంతో మంది నాయన ఇబ్బందులు పడుతున్నారు నాయన. ఎంతో మంది అనారోగ్యముతో ఉన్నారు ప్రభువా. కనికరపడండి, కృపను చూపండి అయా. నీ సన్ని తోడుగా ఉంచండి. ఈ పరిస్థితులు ఎంతవరకు ఉండాలని ప్రభువా మీ యొక్క చిత్తములో తలంచారో ఆ కాలమంతయు కూడా ప్రతి బిడ్డను మీరు సంరక్షించండి. నీ సహాయం అనుగ్రహించి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినము కూడా చక్కగా లైవ్ చూస్తూ ఉన్నారు. దేవునిలో ఎదగడానికి ఒక మంచి అవకాశం కనుక దేవుని పిల్లలుగా మీరు ఎక్కడ ఉండి ఈ లైవ్ చూస్తున్నా మీరు దేవునిలో బలపడండి. మీ కొరకు సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరలా తిరిగి రేపు రాత్రి 8 గంటలకు దేవుని సందులో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనల్ని భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.